ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం గురించి, దాంతోపాటు పక్కనే ఉన్న N10 రోడ్డు నిర్మాణం గురించి తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా చకచకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈలోగా ఒక లైక్ ఇవ్వచ్చుగా ఫ్రెండ్స్. ఇంకో అడుగు ముందుకేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, అంతకంటే మహద్భాగ్యం ఏముంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసేది రాజధానిలోని N10 రోడ్డు. ఈ రోడ్డు పనులు ఇటీవలే మొదలయ్యాయి. మనం అంతకు ముందు వీడియో చేసినప్పుడు ఇక్కడ పనులు మొదలవ్వలేదు. ఇప్పుడైతే మొదలయ్యాయి. మొదలవడమే కాదు, చాలా స్పీడ్గా కూడా జరుగుతున్నాయి. రోడ్డుకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పనులు జరుగుతున్నాయి. గతంలో ఒక వీడియోలో సీడాక్సిస్ రోడ్డు, N10 రోడ్డు కలిసే ప్రాంతంలో జరుగుతున్న డీవాటరింగ్ పనులను చూపించాం, గుర్తుందా? నిన్న మొన్నటి వరకు ఆ ఒక్కచోట మినహా ఈ రోడ్డుకు సంబంధించిన పనులు పెద్దగా జరగలేదు. ఇప్పుడు మీరు చూసేది N10 సీడాక్సిస్ రోడ్డు జంక్షన్ దగ్గర పరిస్థితి ఫ్రెండ్స్. ఆ పక్కన ఎర్రగా పైపులు కనిపిస్తున్నాయే, అదే సీడాక్సిస్ రోడ్డు. అయితే ఇప్పుడు మాత్రం ఈ N10 రోడ్డు పొడవునా పనులు జరుగుతున్నాయి. అది కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అంతకంటే ఇంకేం కావాలి మన అమరావతి ప్రేమికులకి. ప్రజెంట్ మనం సీఎం చంద్రబాబు గారి ఇంటి దగ్గరలో N10 రోడ్డులో జరుగుతున్న పనులను చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ జేసీబీలతో సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం గుంతలు తీస్తున్నారు. పక్కన సిమెంట్ నిర్మాణం లాగా కనిపిస్తోందే, అదేమో పవర్ డక్ట్ అంట ఫ్రెండ్స్. దాన్ని 2019కి ముందే వేసేశారు. ఇప్పుడు మధ్యలో అడ్డంగా వంకర తిరిగి రోడ్డులాగా కనిపిస్తోందే, అదేమో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటి ముందు నుంచి వెళ్ళే E6 రోడ్డు. ఆ వంకర తిరిగిన ప్రాంతమేమో E6 N10 రోడ్ల జంక్షన్ ఫ్రెండ్స్. E6 రోడ్డుకు అవతల వైపున కూడా పనులు జరుగుతున్నాయి. చూసారుగా ఎన్ని జేసీబీలు పనిలో ఉన్నాయో. ఈ రోడ్డుకు పక్కనే ఆనుకొని కనిపిస్తున్న బ్లూ కలర్ షెడ్లేమో సీఎం గారి ఇంటి పని కోసం వచ్చిన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆవాసాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదేమో సీఎం గారి ఇంటి నిర్మాణం. మనల్ని ఆ దరిదాపుల్లో కూడా అలో చేయడం లేదు. కొంచెం సాహసం చేసి ఆ ఇంటికి దగ్గరగా డ్రోన్ ఎగరేసి వీడియో షూట్ చేశాం. కొంచెం లాంగ్ షాటే కానీ వ్యూ బాగానే వచ్చింది. అంతకంటే దగ్గరకు వెళ్తే బుక్ అయిపోతామేమోనని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మన N10 రోడ్డు కోసం జరుగుతున్న డ్రైనేజీ పనులు చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన డ్రోన్ కండితో విహంగ వీక్షణం చేశాం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులేంటో కొంచెం దగ్గరగా మరి కాస్త వివరంగా చూద్దాం. ఇప్పుడు మనకు కనిపించే సిమెంట్ నిర్మాణమే ఇందాక మనం డ్రోన్ కంటితో చూసింది. దీన్ని పవర్ డక్ట్ అంటారు. పవర్ డక్ట్ అంటే రాజధాని అమరావతి నగరానికి పవర్ సప్లై చేసే వైర్లన్నీ ఈ డక్ట్ లోపల ఉంటాయంట. ఇప్పుడు మీకు కనిపించేదేమో సీఎం చంద్రబాబు గారి ఇల్లు. ఇంతకంటే దగ్గరకు వెళ్ళి షూట్ చేసే అవకాశం దొరకడం లేదు, సో మన్నించాలి.
ఇప్పుడు మీరు చూసేదేమో సైడ్ డ్రైన్ కోసం తీసిన గుంత ఫ్రెండ్స్. దాదాపు 25 అడుగుల లోతు వరకు గుంత తీస్తున్నారు. 2019కి ముందే గుంత తీశారు. అప్పుడంతా నీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆ నీళ్లను తోడి ఇంకొంచెం లోతుగా జేసీబీలు గుంతలు తీస్తున్నాయి. మనం నించున్న సిమెంట్ నిర్మాణమే ఇందాక మనం చెప్పుకున్న పవర్ డక్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు N10 రోడ్డుకు ఇంకో పక్కన జరుగుతున్న పనులను చూద్దాం రండి. ఇటువైపు గుంతలు తీయడం పూర్తయిపోయింది. ఆ గుంతల్లో సైడ్ డ్రైన్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. చూడండి ఇక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో. డ్రైన్ నిర్మాణం కోసం కార్మికులు రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంతమంది కార్మికులు వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారో మీరే చూడండి. ఇకపోతే ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎవరు చేస్తున్నారో తెలుసా? మన RVR సంస్థ వాళ్ళండి. వీళ్ళు కూడా పనులు కొంచెం వేగంగానే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ముందు చూసిన వైపుకు వద్దాం. ఈ సిమెంట్ డక్టు పై నుంచి అలా వెళ్దాం. దీన్ని గతంలోనే నిర్మించారని చెప్పుకున్నాం కదా. ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో ఒకసారి చూపిస్తా పదండి. ఈ జేసీబీలు దాహార్తి తీసుకోవడానికి ఆగినట్లున్నాయి. అదేనండి, ఆయిల్ కోసం ఆగాయి అనుకుంటా. ఇదిగో చూసారా, పవర్ డక్ట్ కాంక్రీట్ నిర్మాణం ఎంత మందంగా ఉందో. దాదాపు 1 అడుగు మందం ఉంది కదా. భూమి లోపల ఉండే నిర్మాణం కదా, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడానికి ఇంత బలంగా వీటిని నిర్మిస్తున్నారంట. ఇక్కడ ఈ కార్మికుడు తనను కూడా వీడియోలో చూపించమని అడిగాడు. అతడికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సీఎం చంద్రబాబు గారి ఇంటి దగ్గరకు వెళ్దాం. ఆ సెక్యూరిటీ కంట పడకుండా ఈ లారీల పక్క నుంచి వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. మ్యాక్సిమం దగ్గరగా చూపించడానికి ట్రై చేశాం. మధ్యలో ఈ తుమ్మ చెట్లు లేకపోతే విజువల్స్ ఇంకొంచెం బాగా వచ్చేవేమో. ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారో. కాంపౌండ్లో 3 బిల్డింగ్లు నిర్మిస్తున్నట్లున్నారు. అన్నీ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వరకు వచ్చాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇంతకీ చెప్పడం మరిచాం, మన సీఎం గారి ఇంటి నిర్మాణ బాధ్యత SRR ఇన్ఫ్రా సంస్థ తీసుకుందండి.
ఇప్పుడు మీరు చూసేదేమో సీఎం గారి ఇంటి ముందు గేట్. ఇక్కడితో ఈరోజు మన అమరావతి ప్రయాణం ముగిసింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మరో మంచి అప్డేట్తో కలుద్దాం. మీ టీం అమరావతి ప్రస్థానం.